ఐబొమ్మ రవి. ఇతను 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి కాదు, 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ కాదు, 'శ్రీమంతుడి' సినిమాలో మహేష్ బాబు అంతకన్నా కాదు. అయినా సరే టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసిన ఐబొమ్మ రవి ఎలివేషన్ లేకుండానే జనంలో హీరో అయిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశాక ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే వాళ్ళు మాత్రం రివర్స్ లో రవికే మద్దతుగా నిలుస్తున్నారు. రోజు రోజుకు ఐబొమ్మ రవిపై సానుభూతి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. రవి తప్పు చేసినా జనంలో ఇంత సపోర్ట్ దేనికి? ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతనే ట్రెండింగ్ టాపిక్. పైరసీకి పాల్పడిన రవిని చట్టం అరెస్ట్ చేసినా ప్రజల నుంచి అతనికి వస్తున్న మద్దతు వెనక బలమైన కారణాలున్నాయి. ఇమ్మడి రవిని ఓ రాబిన్ హుడ్గా ఎలివేట్ చేయడం, జనం అతనికి మద్దతుగా నిలబడడం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ సినిమా ప్రేక్షకులకి మధ్య పెరిగిన గ్యాప్. అతని అరెస్ట్ గురించి పోలీసులు ఏం చెప్పినా, ప్రజల డేటా ప్రమాదంలో ఉందని ఎంత హెచ్చరించినా సరే పబ్లిక్ సపోర్ట్ మాత్రం రవి వైపే కనిపిస్తోంది. అది రోజు రోజుకి పెరుగుతోంది. పైరసీకి చెక్ పెట్టే ప్రయత్నాల్లో రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ బప్పం సైట్లని డౌన్ చేయడం కీలక పరిణామమే అయినప్పటికీ కేవలం ఇదొక్కటే పైరసీ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఐబొమ్మ ద్వారా రూపాయి కూడా ఖర్చు లేకుండా తెలుగు సినిమాలు చూసేలా చేశాడు ఇమ్మడి రవి. దీనివల్ల నష్టపోయింది టాలీవుడ్ నిర్మాతలు, ఓటీటీలే తప్ప జనం కాదు. పోలీసుల వెర్షన్ లో చెప్పాలంటే ఈ పైరసీ వల్ల జనం డేటా ప్రమాదంలో ఉంది. బెట్టింగ్ కి కొందరు అడిక్ట్ అయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందుకే ఐబొమ్మ లాంటి సైట్లకి వెళ్లి సినిమాలు చూడొద్దంటున్నారు. అయినా సరే ఐబొమ్మ రవి అరెస్ట్ ని జనం సెలబ్రేట్ చేసుకోవడం లేదు. పైగా అతనిపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ అరెస్ట్ కేవలం టాలీవుడ్ వరకే బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. దీనివల్ల కొత్త సినిమాలు స్ట్రీమింగ్, డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైరసీ అనేది ఒక్క రవి అరెస్ట్ తోనో ఐబొమ్మ బప్పం లాంటి 1-2 వెబ్సైట్లు డౌన్ చేయడం వల్ల తీరిపోయే ప్రాబ్లం అయితే కాదు. ఇదంతా జస్ట్ తాత్కాలికమే. పైరసీ భూతాన్ని అంతం చేయడం ఎవరి వల్ల కాదని పోలీసులే చెబుతున్నారు. హోంశాఖ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయని ట్వీట్ చేశారు. ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతని స్థానంలో మరొకరు వస్తారన్నారు. వాళ్ళు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ గానీ, సైబర్ నేరాలు గానీ పూర్తిగా ఆగిపోవడం అసాధ్యమన్నారు. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాన్ని పట్టుకున్న తర్వాత దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ టైప్ ఆఫ్ నేరాలు జరుగుతూనే ఉంటాయని సివి ఆనంద్ కాస్త ప్రాక్టికల్ గా ట్వీట్ చేశారు. వీటన్నింటికీ ఉన్న మార్గం నివారణ ఒకటేనని చెప్పారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికల్ని తగ్గించుకోవాలని, సైబర్ క్రైమ్స్ పెరగడానికి అదే మూల కారణమని తెలిపారు. ఒక్క సివి ఆనంద్ ట్వీటే కాదు, మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అవినీతి ఆరోపణలతో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టెక్మాల్ ఎస్ఐని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎస్ఐ ఏసీబీకి పట్టుబడడంపై ఆయన ట్వీట్ చేశారు. అందులో ఈ విషయంలో ప్రజలు సంబరాలు చేసుకున్న తీరుని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎస్ఐ అరెస్ట్ పై జనం సంబరాలు చేసుకోవడం చూస్తుంటే వాళ్ళు పోలీసుల నుంచి పారదర్శకత, నైతికత, సేవ ఆధారిత పోలీసింగ్ ని కోరుకుంటున్నారనే విషయం అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సూచించారు. టెక్మాల్ ఎస్ఐ లంచం తీసుకుని తప్పు చేశాడు, ఏసీబీకి దొరికాడు, జనం సంబరాలు చేసుకుంటున్నారంటే ఓ అర్థం ఉంది. ఐబొమ్మ రవి కూడా తప్పు చేశాడు, చట్ట ప్రకారం జైల్లో ఉన్నాడు. కానీ ఇతని విషయంలో జనం స్పందిస్తున్న తీరు మరోలా ఉంది. అక్కడ ఎస్ఐ చేసింది తప్పే, ఇక్కడ ఐబొమ్మ రవి చేసింది తప్పే. కానీ రవి ఒక్కడే ఎందుకు ప్రజలకు హీరోగా కనిపిస్తున్నాడనేదే ప్రశ్న. ఇక్కడ నేనేమి ఐబొమ్మ రవినే వెనుకేసుకొని రావట్లేదు, అతను చేసింది కరెక్ట్ అని చెప్పట్లేదు. రవి చేసింది ముమ్మాటికి తప్పే. కానీ సమాజంలో ప్రజల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, జనం ఏం కోరుకుంటున్నారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందువల్ల పైరసీని పూర్తిగా అంతం చేయలేమనేది ప్రతి ఒక్కరూ చెప్పుకొని తీరాల్సిన నిజం. కానీ దీనిని తగ్గించాలంటే మాత్రం మూలాల నుంచి మొదలు పెట్టాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైరసీ సమస్య ఎంత పెద్దదో దానికి పరిష్కారం కూడా అంతే పెద్దది కావాలి. కానీ ఒక్క అరెస్ట్ తోనే మొత్తం సెట్ రైట్ అవుతుందనుకోవడం కరెక్ట్ కాదనే నా ఒపీనియన్. రవి లాంటి వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఐబొమ్మ లాంటి ఎన్ని సైట్ని డౌన్ చేసినా వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అంటూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. పైరసీ చేస్తూనే ఉంటాడు. జనం చూస్తూనే ఉంటారు. పోలీసులు మీ డేటా డేంజర్లో పడుతుందని చెప్పినా, దానివల్ల అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినా జనం వినే పరిస్థితి లేదనే విషయం ఐబొమ్మ రవి ఎపిసోడ్తో క్లియర్ అయిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ నిర్మాతల కళ్ళు తెరిపించింది. అసలు ఈ స్థాయిలో పైరసీ జరగడానికి కారణం నిర్మాతలేనా? తప్పంతా వారిదేనా? జనాన్ని పైరసీ నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఐబొమ్మ కేసులో
రవి అరెస్ట్ అయ్యాక రెండు అంశాల చుట్టూ ఈ ఇష్యూ తిరుగుతోంది. అవే సినిమా పైరసీ, మరొకటి డేటా ప్రైవసీ. సినిమాలు పైరసీ చేయడం ఎంత నేరమో పైరసీ కంటెంట్ చూడడం కూడా అంతే నేరం. కానీ పైరసీని అరికట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. పైగా పైరసీ వెబ్సైట్లోకి వెళితే మన పర్సనల్ డేటా కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా జనానికి తెలుసు. మీ డేటా ప్రమాదంలో ఉందని పోలీసులు చెబుతున్నా జనం అంతగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే డేటా ఎవరి దగ్గర లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. మూవీ టికెటింగ్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ వెబ్సైట్లు, షాపింగ్, ఫిన్టెక్, ఫుడ్ డెలివరీ యాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఎందరి దగ్గర జనం డేటా ఉంది. డేటాకు ప్రైవసీ లేకుండా పోయి చాలా రోజులైంది. ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదనే ధోరణిలో జనం ఆలోచనలు ఉన్నాయి. అందువల్ల పైరసీ సైట్ల ద్వారా మీ డేటా డేంజర్లో ఉందంటే దానిని సీరియస్గా తీసుకునే పరిస్థితుల్లో జనం లేరనేది రియాలిటీ. ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిందల్లా పైరసీ గురించే. అరెస్ట్ తర్వాత రవి ఆడియన్స్లో హీరో అయిపోయాడు. ఇప్పుడు జనం అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే పైరసీకి మద్దతు తెలిపినట్లే కదా. దీని వెనుక సామాన్య ప్రేక్షకుల ఆవేదన దాగుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రవికి సోషల్ మీడియాలో వస్తున్న సపోర్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చట్టపరంగా రవి చేసింది తప్పే అయినప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం అతని వైపు స్టాండ్ తీసుకుంటున్నారు. ఐబొమ్మ రవికి జనంలో ఇంత సపోర్ట్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది విపరీతంగా పెరిగిన సినిమా టికెట్ ధరలే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు పండగ సీజన్లలో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే టికెట్లు, ఇంటర్వెల్, స్నాక్స్ కలుపుకొని తక్కువలో తక్కువ 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి ఇది చాలా పెద్ద భారం. సినిమా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని జనం భావిస్తారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యులకు ఆ వినోదం దూరం అవుతుంది. అందువల్ల టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు తగ్గించండి, మేము థియేటర్కు వచ్చి చూస్తాం అనే వాదన ప్రేక్షకుల నుంచి బలంగా వినిపిస్తోంది. రవి మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మీద పెట్టిన శ్రద్ధ ముందు టికెట్ రేట్లు తగ్గించడం మీద పెట్టాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసేందుకు వీలుంది. కానీ ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్ని కొత్త సినిమాలు రావు. వేర్వేరు సినిమాలు చూడాలంటే వేర్వేరు ప్లాట్ఫామ్లకు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అన్ని సబ్స్క్రిప్షన్లు కొనేందుకు ఎంతో మంది సామాన్యుల ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. సో ఇంట్లోనో మొబైల్లోనో ఫ్రీగా హై క్వాలిటీతో కొత్త సినిమాలు చూసే ఫెసిలిటీ కల్పించిన రవి జనానికి ఎంతో మేలు చేసిన వాడిలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి హీరోలకు భారీ రెమ్యునేషన్లు ఇచ్చి ఆ ఖర్చు మొత్తాన్ని టికెట్ల రూపంలో తమ దగ్గర నుంచి లాగేస్తున్నారనే ఫీలింగు ఇప్పటికే జనంలో ఉంది. అందువల్ల సినిమాల్లో ఖర్చుకు బదులు కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల కోసం మా జోబులకు ఎందుకు చిల్లు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఐబొమ్మ రవి చేసిన పని చట్ట విరుద్ధమే. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతుందనేది వాస్తవం. కానీ రవికి సామాన్య ప్రేక్షకుల నుంచి వస్తున్న మద్దతు వారి ఆవేదనకు అద్దం పడుతోంది. ఐబొమ్మ ఎపిసోడ్తో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, పైరసీ అనేది ఒక వ్యక్తికో వెబ్సైటుకో సంబంధించింది కాదు. అది నెట్వర్క్. ఒకటి రెండు బ్లాక్ అయితే మరో పేరుతో పదుల సంఖ్యలో మిర్రర్ సైట్లు పుట్టుకొస్తాయి. ఐబొమ్మ కాకపోతే దాన్ని మించిన బొమ్మ సైట్లు పుట్టుకొస్తాయి. ఇప్పటికీ ఐబొమ్మ లాంటి సైట్లు ఒక క్లిక్ దూరంలోనే ఉన్నాయి. సినిమాలు పైరసీ చేయాలని డిసైడ్ అయినోడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అదే పనిలో ఉంటాడు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు వారిని పట్టుకునే లోపే ఎస్కేప్ అయ్యేందుకు ఓ మార్గం రెడీగా ఉంటుంది. జనం పైరసీ సినిమాలు చూసినంత కాలం దానికి ఏదో ఒక సైట్ అందుబాటులోనే ఉంటూనే ఉంటుంది. థియేటర్లో వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టి సినిమాలు చూడడం కన్నా ఫ్రీగా మూవీ కంటెంట్ చూడాలనే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. అందువల్ల ఎవరో ఒకరు ఏదో ఒక పేరుతో పైరసీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఒక్క ఐబొమ్మని బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. రవి అరెస్టుతోనే పైరసీ నెట్వర్క్ చైన్ తెగిపోదు. కేవలం టికెట్ ధరలు తగ్గించడం, సామాన్యులకు వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల వైపు మళ్ళీ అలవాటును పెంచడం ద్వారానే పైరసీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. ప్రేక్షకుల మనసులో నుంచి పైరసీ ఆలోచనని పూర్తిగా తుడిచేయాలంటే ముందు సినీ పరిశ్రమ తమ తీరుని, విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం. ఓవరాల్గా దీనిపై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమనిపించింది? మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్.